ఇప్పుడు మనము స్ట్రైట్గా పెట్టకూడదు. ఎప్పుడు బ్లౌజ్ పీస్ని క్రాస్కి పెట్టుకొని చూసుకోవాలి. స్ట్రైట్ పెట్టామంటే మనకి బ్లౌజ్ అనేది టైట్ వచ్చేస్తుంది. దీన్నే క్రాస్ కటింగ్ అని కూడా అంటారు. క్రాస్ కటింగ్ కోసం ఏదేదో చూపిస్తుంటారు, అంత అవసరం లేదండి. క్రాస్ కటింగ్ అంటే సింపుల్గా బ్లౌజ్ పీస్ని స్ట్రైట్గా పెట్టకుండా క్రాస్గా పెట్టి కట్ చేయడాన్ని క్రాస్ కటింగ్ అంటారు. మనం చాలా వరకు క్రాస్ కటింగే చేయాలి. వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మనం స్ట్రైట్ కటింగ్ చేయాలి. మిగతా వాళ్ళకంతా క్రాస్ కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనకి నెక్ ఎంత ఉందో అంత మనకి ఆది బ్లౌజ్ని పెట్టుకొని తీసుకోవడమే బెస్ట్ అండి. మనం టేప్తో కనుక తీసామంటే లూజ్ వచ్చేస్తుంది. మనకి ఎంత నెక్ ఉందో అంత నెక్ని ఆ నెక్తోనే మార్క్ చేసుకునేయాలి. అటైతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నెక్ కానీ కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే బ్లౌజ్ అనేది షోల్డర్స్ జారిపోతాయి. కాబట్టి మనకి ఆది బ్లౌజ్లో ఎంత నెక్ అయితే ఉందో అంత నెక్నే తీసుకోండి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుని తీసుకోవాలి. షేప్ బెల్ట్ని వదిలేసి షేప్ బెల్ట్ అనేది తీసేయాలి. షేప్ బెల్ట్ అనేది ఇంకో కటింగ్ వస్తుంది కదా, దానివల్ల ఎంత ఉందో అంతకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన స్టిచ్చింగ్ కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసేసాం. ఇప్పుడు దాన్ని కలుపుకోవాలి. మనము బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ ఖర్చు తీసాం కదా లోతు, దీనికి ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హుక్స్ల పట్టి ఉంది కదా, అటు సైడే మనకి షేప్ బెల్ట్ని వదిలేసి ఎంత పొడవు అయితే ఉందో అంతకి తీసుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచు పైకి పైన ఎక్స్ట్రా ఖర్చుకి 1/2 ఇంచు యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదండి ఫ్రంట్ పార్ట్కి ఇంపార్టెంట్ ఏంటంటే మిడిల్ పార్ట్. షోల్డర్స్ రెండిటి మధ్యలో నుంచి కిందకి ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవుని తీసుకోవాలి. ఇది తీసుకోకుండా మనం లైన్ వేసేసామంటే మనకి బ్లౌజ్ అనేది షేప్ రాదు, టైట్ వచ్చేస్తుందండి. దానివల్ల మధ్యలో కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది. అది ఎంత ఉందో ఆది బ్లౌజ్కి అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ మార్కింగ్కి కలిపేయాలి. అంతేనండి, సింపుల్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. వీడియో అనేది పూర్తిగా చూసారంటే మీకు ఒక 2-3 సార్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరే ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్పే మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు కటింగ్ పూర్తయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్. దాన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం తొందరగా చేయకూడదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఓపికగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం క్రాస్గా వస్తుంది. అది మనకి షేప్ వస్తుంది కదండి, కింద షేప్ బెల్ట్, దానికోసం కొంచెం క్రాస్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయింది, బ్యాక్ పార్ట్ అయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కోసం 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి.
మన ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో షేప్ బెల్ట్ పొడవు దానికంటే ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాని పక్క ఈ పక్క పొడవు ఎంత ఉందో అంతా తీసుకోవాలి. ఈ పక్క 3.5, ఆ పక్క 3.5, దాన్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మిడిల్కి వచ్చేటప్పుడు కొంచెం క్రాస్ రావాలి, కొంచెం డౌన్కి వచ్చినట్టు వచ్చి పైకి పోవాలి. అలాగా షేప్ వచ్చేలాగా కట్ చేయాలి. అంతే, షేప్ బెల్ట్ పూర్తయిపోయింది. మనం లైనింగ్ బ్లౌజ్కి కాబట్టి మనం 2 పీసులే తీసుకున్నాము. మామూలు క్లాత్ మీద ఈ పీసులు హుక్స్ల పట్టికి కాజాల పట్టికి పనికి వస్తాయి కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ బిట్ని కట్ చేయాలి. బ్లౌజ్ బిట్ ఇలా ఉంటే సరిపోదు కాబట్టి దాన్ని మనకి ఎలాగైతే సరిపోతుందో అలాగా తీసుకోవాలి. మన క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా పెట్టుకుంటే సరిపోతుందో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫోల్డింగ్ సైడ్ని పెట్టుకొని మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని అలాగే పెట్టుకొని కరెక్ట్గా మడతలు లేకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మెజర్మెంట్స్తో మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువకి మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని జాయింట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా రావాలంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నామంటే వచ్చి మనకి బాగా వస్తుంది, తేడా లేకుండా మనకి జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసేయాలి. ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసేస్తాం కదా, ఒరిజినల్ క్లాత్ కట్ చేయడం చాలా సింపుల్. ఎప్పుడు కూడా లైనింగ్నే ఫస్ట్ కట్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ని కట్ చేయకూడదు. అదేమన్నా తప్పు వచ్చిందంటే బ్లౌజ్ బిట్ పాడైపోతుంది. అందుకని ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకుని తర్వాత అదే మెజర్మెంట్తో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కొంచెం చిన్నగా చేస్తున్నానండి, లేదంటే కొంచెం త్వరగా చెప్పేసి చేసేస్తాను. నా వీడియో కొంచెం లెంత్ అయినా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను స్పీడ్ పెట్టకుండా స్లోగానే చేస్తున్నానండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మడుచుకోవాలి. హ్యాండ్స్ మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ అదే లెంత్తో అదే మెజర్మెంట్తో కట్ చేసేయాలి. చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే దానికి కింద జాయింట్ వేసుకోవచ్చు, అది స్టిచ్చింగ్ అప్పుడు చూస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్కి పెట్టుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి. మనకి ఎలా పెట్టుకుంటే క్లాత్ వేస్ట్ కాకుండా
సరిపోతుందో అలా పెట్టుకొని కట్ చేసుకోవాలి.